దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆశ్చర్య కార్యములు చేయు దేవుడి గురించి తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, ఆశ్చర్యం క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు అని రాయబడింది. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, మన దేవుడైన యెహోవా అనేక ఆశ్చర్య కార్యములు చేస్తాడు, చేయగలడు. ఆయన శక్తి అంత గొప్పది. ఆయన భూమిపై ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని చీల్చివేయించాడు. యెహోషువ ద్వారా చంద్రులను ఆపించాడు. ఏలియా ద్వారా ఆకాశము నుండి అగ్నిని వర్షమును కురిపించాడు. ఎలీషా ద్వారా చనిపోయిన వారిని తిరిగి బ్రతికింపచేశాడు. ఎరికో గోడలు స్తుతి ద్వారా ప్రద్దులు చేయించి ఇజ్రాయేలీల ప్రజలు కూలగొట్టేలా చేశాడు. దానియేలు ద్వారా సింహాల నోలను మోయించాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోల ద్వారా అగ్ని బలమును చల్లార్పింపచేశాడు. రోగాలు, తెగుళ్ళు, కరువులు వస్తే తన ప్రజలను చనిపోకుండా కాపాడాడు. ఎన్నో శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తన భక్తులను కాపాడాడు. ఆయన అనేక మంది భక్తులకు తోడయ్యుండి వారి ప్రాణాలను తెప్పరిల్లింపచేసి కాపాడాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నాడే అని మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. వాటిని తలచుకొని ఆయన్ని స్తుతించుడి. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు దేవుడు ఒక ఆశ్చర్యకరమైన జవాబు ఇచ్చులాగన మీరు ఆయన్ని స్తుతించుడి. ఆయన మీ పక్షాన ఆశ్చర్య కార్యములు చేయనుగాక. ఆమేన్.